బైసరన్ ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే వేల మందిని ప్రశ్నించారు. వందల మందిపై నిఘా ఉంది. పర్యాటకుల ప్రాణాలు తీసేందుకు ఉగ్రవాదులకు స్థానికులు కూడా సహాయపడ్డారన్నది అందరూ చెప్పేటటువంటి మాట. శ్రీనగర్ శివారులో జబర్వాన్ కొండ ప్రాంతంలోని హోటళ్లలో బస చేసిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పహల్గాం దాడికి కొన్ని రోజుల ముందు నిఘా వర్గాలకు సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. దాచిగా నిషాద్ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు కూడా నిర్వహించాయి. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఉగ్రదాడి జరిగిన గంగన్గిర్, సోన్మార్గ్ ప్రాంతాల్లో నిఘా పహారా పెంచారు. తమకు అందిన సమాచారంతో దాదాపు 2 వారాల పాటు భద్రతా సిబ్బంది శ్రీనగర్ శివార్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ చర్యల్ని గత నెల 22వ తేదీన ఆపేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు అదే రోజు దాడి చేసి 26 మంది పర్యాటకులను చంపేశారు. కట్రా శ్రీనగర్ మధ్య తొలి రైలును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ కు వస్తున్నారన్న సందర్భంగా దాడి చేయాలని ఉగ్రవాదులు పథకం వేశారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే కట్రా రైలు మార్గం ఏర్పాటు కావడం పాకిస్తాన్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రధానమంత్రి గత నెల 19వ తేదీన రైలు మార్గం ప్రారంభానికి కట్రా ప్రాంతాన్ని సందర్శించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. రైట్, మనం చూస్తున్నాం పహల్గాంలో దాడి చేయడానికి ముందు నుంచే పాక్ సంబంధించినటువంటి టెర్రరిస్టులు అనేక ప్రాంతాల్లో గస్తీ కూడా నిర్వహించారు. ఏ ప్రాంతాల్లో ఒకవేళ దాడి చేస్తే, ఉగ్రదాడికి పాల్పడితే మన ఆర్మీ రావడానికి ఆలస్యం అవుతుంది, వారి పని ఎంత సులభంగా జరుగుతుంది అనేదానికి చాలా ప్లేసెస్ని అయితే ఆడి సర్చ్ చేశారు. దాంట్లో భాగంగానే మన ఆర్మీ జవాన్లని దారి మళ్లించి మరొక చోట బలగాలనేది నిఘా పెంచే విధంగా, ఇక్కడ అటువంటి కండిషన్ లేకుండా ఉండే విధంగా చూసుకుని అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. 22వ తేదీన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇప్పుడు శ్రీకాంత్ ద్వారా. శ్రీకాంత్, ఆశా, గుడ్ మార్నింగ్. సో ఏదైతే ఉగ్ర దాడి జరిగిందో భారత్ లో జమ్మూ కాశ్మీర్ పహల్గాం లోయలో జరిగినటువంటి ఉగ్ర దాడి పైన నిజానికి చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ దీనిపైన ఎంక్వైరీ చేస్తోంది. అటాక్ జరిగినటువంటి స్పాట్ కి అత్యాధునిక పరికరాలతో అధికారులు వెళ్లడం జరిగింది. ఆల్ టెరైన్ వెహికల్స్ ATR లతో ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే స్పీడప్ గా చేస్తున్నారు. బైసరన్ లోయలో ఇప్పటికీ 3D మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు సేకరించినటువంటి ప్రత్యక్ష సాక్షులకు సంబంధించినటువంటి ఆ వాంగ్మూలాలను కూడా 3D మ్యాపింగ్ తో పాటు మళ్ళొక్కసారి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఇప్పటికే చేసినటువంటి సందర్భాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. అయితే ఈ ఎన్ఐఏ దర్యాప్తులో చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సో ఇప్పటికే కొత్త అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వందలు వేలాది మందిని ఎన్ఐఏ బృందాలు ప్రశ్నించడం జరిగింది. చాలా మంది పైన నిఘా కూడా ఉంది. పర్యాటకుల ప్రాణాలు తీసేందుకు ఉగ్రవాదులు స్థానికుల పైన ఆధారపడ్డారన్నది కూడా అందరూ చెప్పేటువంటి మాట. శ్రీనగర్ శివార్లో బజర్వన్ కొండ ప్రాంతంలోని హోటళ్లలో వాళ్ళు అక్కడ స్టే చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఉగ్రవాదులు అక్కడ స్టే చేసి దాడి చేశారు. సో 20 రోజులు అంటే ఆల్మోస్ట్ 17 రోజుల ముందు నుంచే వాళ్ళు రెక్కి నిర్వహించారు. సో ఒక్క వచ్చే మార్గమే కాదు, వెళ్లే మార్గాన్ని కూడా ముందుగానే నిర్ణయించుకొని, సో ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పోవాలి అన్ని కూడా చాలా టెక్నాలజీ, చైనా సెట్స్ ని వాడి, శాటిలైట్ సిగ్నల్ నుంచి కమ్యూనికేషన్స్ ఉండి,
సో వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా చేసి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో స్థానికులు ఎవరు సహకరించారు, ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారా, ఈ 5గురేనా? సో ఇప్పటి వరకు అంటే మనతో ఈ చర్చల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నా ఏంటంటే అధికారులు, మాజీ రిటైర్డ్ ఆర్మీ అధికారులు, కల్నల్స్, దరిదాపు వాళ్ళు 120 నుంచి 150 మంది ఉగ్రవాదులు కాశ్మీర్ లో ఉండొచ్చు. సో వాళ్ళ ముందే వచ్చి వాళ్ళు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దాని ప్రకారంగానే వాళ్ళు వచ్చి అనుకున్న పని అనుకున్నట్టుగా చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ అంటే ఈ నిఘా వర్గాలు కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల పైన స్థానికుల పైన కూడా ఇప్పటికీ నిఘా వేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కూడా ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాచిగాం కానీ నిషాద్ ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. పోయిన సంవత్సరం అక్టోబర్ లో జరిగినటువంటి ఏదైతే గంగిన్గిర్ అట్లాగే సోన్మార్గ్ ప్రాంతాల్లో ఉగ్రవాదాడి ఎక్కడ జరిగిందో అక్కడ కూడా నిఘా పెట్టారు. సో ఎక్కడికక్కడ పహారా కూడా పెంచారు. మరోవైపు అటు అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతున్నటువంటి క్రమంలో సో ఇంకా కొంచెం కట్టుదిట్టం చేశారు. ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏదైతే మొన్న పహల్గాం బైసరన్ లోయలో జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు లేవు, అక్కడ సిగ్నల్ సరిగ్గా రావు. సో ఆ ఉగ్రవాదులు అన్ని అనుకుని ఒక 6 ప్రాంతాలను ఎంచుకొని సో 6 ఇది అనువైన మార్గంగా భావించి సో ఇక్కడ అటాక్ చేసినట్టు మాత్రం తెలుస్తోంది ఆశ.